ఒంటరైన ఓటమైన వెంట నడిచే నీడ నీవే. ఓ మై ఫ్రెండ్, తడి కన్నులనే తుడిచిన నేస్తమా, ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా అన్నాడు ఓ సినీ కవి. ఇది రీయూనియన్ల కాలం. జీవితంలో ఎన్నో రకాల కలయిక ఉన్న చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్న వారు తిరిగి కలుసుకోవడం మధురానుభూతులను ఇస్తుంది. ప్రాథమిక పాఠశాల నుంచి 10వ తరగతి వరకు కొనసాగిన బంధాలు గట్టివి. అవి ప్రతి మది పొరల్లో పదిలంగా దాచుకునే తీపి జ్ఞాపకాలు. రీయూనియన్లు అట్టి పాత జ్ఞాపకాలను తట్టి లేపుతాయి, మళ్ళీ వయసులో హుషారుగా నింపుతాయి. అపూర్వ కలయికలు చిరస్థాయిగా కలకాలం ప్రతి మదిలో నిలిచిపోతాయి. కనుక ప్రియ స్నేహితులారా, చిన్ననాటి నుంచి ఇంకా ఎవరైనా కానీ తన మిత్రులను కలవని వారు ఉన్నట్లయితే ఆలస్యం చేయక వెంటనే కలిసే ప్రయత్నం చేయండి. మరి వెలకట్టలేని సంబరాలను ఆస్వాదించండి. కీర్తన 133 మొదటి వచనం, సోదరులెల్లా కుడి ఐక్యమత్యంగా జీవించుట ఎంతో రమ్యమైనది. కనుక మన స్నేహితులను తిరిగి కలుసుకునే ప్రయత్నం చేద్దామా? దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.